మహిళా రిజర్వేషన్ బిల్లును కొన్ని దుష్ట శక్తులు అడ్డుకోవడాన్ని నిరసిస్తూ మళ్ళీ ఈ బిల్లును ఆమోదం పొందాలని కోరుతూ బీజేపీ ఆధ్వర్యంలో మహిళలు యజ్ఞం నిర్వహించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం చిట్టినగర్ మండల అధ్యక్షులు దేవిన హరిప్రసాద్ ఆధ్వర్యంలో శ్రీ గాయత్రి పరివార్ ద్వారా వాగు సెంటర్ నుండి నారీ శక్తి 33% అభియాన్ కార్యక్రమం ద్వారా మహిళలతో, కూటమి నాయకులతో, బీజేపీ నాయకులతో యజ్ఞం నిర్వహించడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో నారీ శక్తి కార్యక్రమం విజయవంతం చేయాలని యావత్ భారతదేశం మహిళలందరూ కోరుకుంటున్నారని ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు వివరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బీజేపీ ఓబీసీ మోర్చా స్టేట్ ప్రెసిడెంట్ గోపి శ్రీనివాస్, బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డు శ్రీరామ్, దుర్గగుడి పాలకవర్గ సభ్యులు అవారు బుల్లపై, బీజేపీ ఎన్టీఆర్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ ఉన్నా కృష్ణ, ఎన్టీఆర్ జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షులు పచ్చిపుల్లి ప్రసాద్, చిట్టినగర్ అమ్మవారి గుడి ఉపాధ్యక్షులు బెవర శ్రీనివాసరావు, బీజేపీ మాజీ కార్పొరేటర్ గుడివారి నరేంద్ర, జనసేన పార్టీ నాయకులు అత్తులూరి పెద్దబాబు, 48వ డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షులు వేమిన నాగరాజు, 53వ డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షులు పుల్చేర్ రమేష్, చిట్టినగర్ మండల ప్రధాన కార్యదర్శి మరడాన జేజుబాబు, వేరుకొండ ఉమాకాంత్, మండల జనరల్ సెక్రటరీ కొరగంచి మాధవ, చిట్టినగర్ మండల వైస్ ప్రెసిడెంట్ శివరాత్రి శ్రీను, స్వచ్ఛ భారత్ కన్వీనర్ చొక్కర పాపారావు, చిట్టినగర్ మండల వైస్ ప్రెసిడెంట్ ఈ హనుమంతరావు, బీజేపీ మాజీ బీసీ కార్యదర్శి పైలా హేమకుమార్, బాయిన శంకర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇటు పక్క చాలా ఖాళీ ఉందమ్మా, వచ్చి కూర్చోండి. మనందరికీ తెలుసు కదా ఆదిత్య హృదయం తెలుసా అందరికి? మనం చదివే 3 పేజీలు కాదు. ఇదోపగీతం యజ్ఞోగినాం యోగపదానుగమ్యం తత్సవియం పునాతు మాం తత్సవితోర్వరేణ్యం పునాతు మాం తత్సవితోర్వరేణ్యం పావన్ వనాదో వేదే निर्मल बना दो। नहीं उसका स्वागत करिए। वो प्रतिनिधि महिళలకి ప్రాధాన్యత ఇవ్వాలని మహిళా జాగరణ మహోద్యమాన్ని గురించి స్థాపించి ఈ మహిళలందరూ కూడా అన్ని రకాల శుభాలు కలగాలని ఈ యజ్ఞాన్ని మనందరూ కూడా చేసుకుంటున్నాం. దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తూ ఇదే యజ్ఞాన్ని అన్ని చోట్ల కూడా మహిళలే ప్రాధాన్యత వహించి చేసి మహిళా అభ్యుదయం కోసం మహిళా జాగరణ మహోద్యమంలో భాగంగా గాయత్రి పూజ అలాగే హోమాలు నిర్వహిస్తున్నారు. ఎందుకంటే దేశంలో మహిళలకి సమానత్వం రావాలనేటువంటి ఒక జాగరణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు దేశంలో ఎన్నో జరుగుతున్నాయి. కానీ వీరందరూ కూడా గ్రహించవలసింది ఏంటంటే ప్రతి కార్యక్రమాన్ని, ప్రతి మంచి పనిని ఎదుర్కోవడానికి కొంతమంది రాక్షసులు ఉంటారు ఈ భూమి మీద. అటువంటి రాక్షసులు ఈ రోజున కాంగ్రెస్ పార్టీ రూపంలో, రాహుల్ గాంధీ రూపంలో నిన్న మహిళా బిల్లుని ఎదుర్కోవడం కూడా మనం చూసాం. ఒక హోమం ద్వారా మంచి జరిగి ఇటువంటి ఎవరైతే దుర్మార్గులు ఉన్నారో, రాక్షసులు ఉన్నారో వారి సంహారం జరగాలి. ఖచ్చితంగా వారు ముక్త భారత్, ముక్త కాంగ్రెస్ భారత్ అనేటువంటి కార్యక్రమం నెరవేరాలి. ఈ దేశం నుంచి కాంగ్రెస్ పార్టీ దూరం అవ్వాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఏది మంచి జరుగుతున్నా, దేశానికి ఏది మంచి జరిగినా దాన్ని అడ్డుకునేయడమే ఒక కార్యక్రమంగా నిర్వహిస్తున్నారు. ఈ రోజు మహిళలందరికీ 75 కోట్ల మహిళా సమాజాన్ని ఈ రోజున అవమానపరుస్తూ కాంగ్రెస్ పార్టీ మరియు రాహుల్ గాంధీ అండ్ కో నిన్న నిర్వహించినటువంటి
ప్రజా వ్యతిరేక మహిళా వ్యతిరేక ఆలోచనలు బిల్లుని అడ్డుకోవడం, బిల్లుని వ్యతిరేకించడం చూస్తుంటే సిగ్గేస్తుంది. ఈ రోజున మహిళలందరికీ కూడా తీరని అన్యాయం చేసింది. హోమం ద్వారా ఈ యొక్క ఆశీస్సులు అంది, గాయత్రి మాత ఆశీస్సులు అంది. త్వరలో రాబోయే రోజుల్లో మహిళలకు మంచి జరిగే విధంగా ఆ యొక్క బిల్లు మళ్ళీ తిరిగి పాస్ అయ్యి ఈ దేశానికి మేలు జరగాలని కోరుకుంటున్నాను. నగర మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు హరిప్రసాద్ గారి ఆధ్వర్యంలోని గాయత్రి పరివార్ కొన్ని దశాబ్దాలుగా మహిళా జాగరణ మహోద్యమం కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతున్న నేపథ్యంలోని ఆ యొక్క సంకల్పం నెరవేరాలని వాడవాడల ఈ యొక్క హోమ కార్యక్రమాలు అనేక సందర్భాల్లో అనేక రకాలుగా జరుగుతున్న సందర్భంలో మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు నారీ శక్తి వందన పేరుతోని నారీమణులు కూడా శక్తివంతురాలు అవ్వాలి, దేశంలోని రాజకీయం శాసించే విధంగా పార్లమెంట్ లో కూడా తమ రాజకీయం చేసే విధంగా నారీ శక్తి వందన పేరుతోని 33% రిజర్వేషన్ ఇవ్వాలని దృఢ సంకల్పంతో అనేక సందర్భాలు 2023 నుంచి నిన్న పార్లమెంట్ లో జరిగిన సంఘటన కూడా చూడడం జరిగింది. ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ తమ అనుయాయులతోని ఇండి కూటమితోని ఏ విధంగా ఈ యొక్క నయ్య వంచనకు మహిళలు సాధికారత పొందకూడదు, మహిళలు ఆర్థికంగా ముందుకెళ్ళకూడదు, రాజకీయంగా ముందుకెళ్ళకూడదని మహిళల్ని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు 70 కోట్ల మంది మహిళల్ని నయవంచన చేసే విధంగా, మోసం చేసే విధంగా అడ్డుకున్న తీరుని పార్లమెంటు సాక్షిగా దేశ ప్రజలంతా కూడా చూడడం జరిగింది. తప్పకుండా ఈ యొక్క రాహుల్ గాంధీ అండ్ టీంని, రాహుల్ గాంధీతో ఉన్నటువంటి ఇండి కూటమి అందరినీ కూడా మహిళలు తరిమి కొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి. తప్పకుండా ఈ యొక్క హోమం ద్వారా గాయత్రి పరివారు దశాబ్ద కాలంగా నారీ శక్తి వందన విజయవంతం అవ్వాలని ఈ యొక్క హోమ కార్యక్రమాలు వాడవాడలా చేస్తున్న సందర్భంలో తప్పకుండా రాబోయే రోజుల్లోని ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని ఈ యొక్క నారీ శక్తి అభియాన్ 33% రిజర్వేషన్ ఏదైతే ఉందో తప్పకుండా రిజర్వేషన్ అయి తీరుతుంది. మహిళలు కూడా శక్తివంతమైన రాజకీయాలు చేసే విధంగా సాధికారం అయ్యే దిశగా కూడా ముందుకెళ్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క గాయత్రి పరివార్ వారికి ముఖ్యంగా సభ్యులు ఆయన అరమ్ కుమార్ గారు, అదేవిధంగా కుమార్ గారు, యోగి గారు అంతా కూడా అనేక మంది ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్న అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాలు ఇంకా పెరగాలని, నారీ శక్తి పెరిగే దిశగా ముందుకెళ్లాలని తెలియజేసుకుంటాం. Like, subscribe and press the bell icon for new updates.